శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 2 అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 4 మొదలు పెట్టామండి. అది చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే శ్రీ వారణాసి సాంబశివరావు గారు చీరాల స్వామి గారితో తమకు గల అనుభవాలను మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశారట. అది యథాతథంగా దీంట్లో ఈ గ్రంథంలో మనకి పొందుపరిచారు మాస్టర్ గారు. శ్రీ 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 రమణానందులు లేక షణ్ముఖులు అంటే చీరాల స్వామివారు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళట. ఆయన 1941 సంవత్సరం నుండి స్వామి నాకు బాగా తెలుసు అని చెప్తున్నారు. ఈయనకి సాంబశివరావు గారికి 1941 నుంచి ఈయన బాగా తెలుసుట. 41, 42 ప్రాంతాల్లో నేను విజయవాడలో ఉండగా నాకు వీరి ప్రథమ దర్శన భాగ్యం లభించింది. ఈయనకి సాంబశివరావు గారికి మొదటిసారిగా దర్శనం లభించింట. అప్పుడు వీరికి బోధకాలు లేదు. ఆ టైంకి ఇంకా స్వామికి బోధకాలు లేటండి. వీరు ఎవరిని ఏమీ యాచించేవారు కాదు, ఎవరితో మాట్లాడేవారు కూడా కాదు. అప్పుడు ఎవరితోటి మాట్లాడేవారు కట్ట ఎవరిని ఏమి అడిగేవారు కాదు. ఎక్కడ పడితే అక్కడే కూర్చుని ఉండేవారు. మనం రెక్కలు పట్టుకొని తీసుకెళ్తే పసిపిల్లవాని వల్ల కూడా వచ్చేవారు. మనం ఏదైనా ఆహారం పెడితే చాలా కొద్దిగా మాత్రం తినేవారు. ఒక్కొక్కప్పుడు యోగ సమాధిలో నడి రోడ్డు మీద పడుకొని ఉండేవారు. కారు వాళ్ళు హారన్ కొట్టినా అరిచినా ఈయన పలికేవారు కాదు. అప్పుడు కారులో వాళ్ళు దిగి వచ్చి ఆయన తీసుకుపోయి మరొక చోట పడుకోబెట్టేవారు. శ్రీ స్వామి ఎప్పుడు రెప్పవాల్చక గుడ్డు కదిలించక గంటల తరబడి యోగముద్రలో ఉండేవారు. ఆయన ఎప్పుడు యోగముద్రలో ఉండేవారట గంటల తరబడి. అసలు ఈ రెప్పవాల్చేవారు కట్ట గుడ్డు కదిపేవారు కట్ట కనుగుడ్డు. ఒకసారి నేను వీరిని చూచేసరికి ఈయన విజయవాడలో గట్టు వెనక విద్యాధరపురంలో ఫస్ట్ వార్డులో పడుకుని ఉన్నారు. అప్పుడు బాగా వర్షం కురుస్తుంది. కంటి గుడ్ల మీద కూడా చినుకులు పడుతున్నాయి. గుడ్డు కంటి అని అలా తెరుచుకుని యోగ స్థితిలో ఉన్నారు. ఆ టైంలో వర్షం పడుతుంది. వర్షం పడితే ఆయన కన్ను గుడ్ల మీద కూడా వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయట. కానీ స్వామి కళ్ళు తెరుచుకునే ఉన్నారు. అయినా సరే కళ్ళు తెరుచుకునే ఉన్నారట స్వామి. ఆ గుడ్డు మీద కనుగుడ్డు మీద చినుకులు పడుతున్నా సరే. నాకు అప్పుడు ఈయనలో ప్రాణం ఉన్నదా లేదా అనే సందేహం కలిగి దగ్గరకు పోయి తిన్నగా తట్టి చూశాను. అసలు ఈయన బతికి ఉన్నారా లేదా అనిపించింట సాంబశివరావు గారికి. వెళ్ళి స్వామిని తట్టి చూశారట. కొంచెం కదలిక కనిపించింది. ఇదేంటి స్వామి అని రెక్క పట్టుకు లేవదీసి నా గదికి రమ్మని ప్రార్థించాను. కానీ స్వామి ఏమీ లేదని చెప్పి నా గదికి రావడానికి నిరాకరించి ఆ వర్షంలోనే అలాగే పడుకున్నారు. రమ్మంటే ఆయన రాలేట ఈయన గదికి. ఆయన వర్షంలోనే అటు పడుకున్నారట. నా ప్రయత్నం విఫలమైంది. ఈయన చేసిన ప్రయత్నం, ఆయన తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం విఫలమైపోయింట. మళ్ళీ ఒకసారి స్వామి నాకు దుర్గాలయం దగ్గర దర్శనం ఇచ్చారు. నేను కొండ మెట్లు ఎక్కుతుండగా ఈయన నన్ను వెనక్కి పిలిచి నీవు ఈ ఊళ్ళో ఉండవు, నీకు శుభం కలుగుతుందని చెప్పారట. ఒకసారి కనిపించి నువ్వు ఈ ఊళ్ళో ఉండవు, నీకు శుభం జరుగుతుందని చెప్పారట. ఆయన చెప్పినట్లే 1 నెల రోజుల్లో నాకు ఉద్యోగం చేయు కంపెనీ వారితో దెబ్బలాడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటికి వచ్చాను. అలాగే జరిగింది. స్వామి చెప్పినట్టు అక్కడ ఉద్యోగంలో ఏదో గొడవలు వచ్చి ఆయనకి రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చారట. నేను ఊరికి వచ్చేటప్పుడు శ్రీవారి కోసం వెతికి లబ్బిపేటలో ఆయనను కలుసుకున్నాను. ఈ ఊరికి వచ్చేటప్పుడు ఆయన వెతికారట స్వామి గురించి, చీరాల స్వామి వారి గురించి సాంబశివరావు గారు వెతికి లబ్బిపేటలో ఆయన కలుసుకున్నారట. వారు చిరునవ్వుతో నన్ను చాలా ఆదరంగా చూశారు. వారి చేతిలో ఉన్న పండు నాకు ప్రసాదం ఇచ్చి నీకు యోగ సామ్రాజ్యం అబ్బుతుంది అన్నారు. చేతిలో పండు ఉందిట స్వామికి, అది ఈయనకి ప్రసాదంగా ఇచ్చి నవ్వి నీకు యోగ సామ్రాజ్యం అబ్బుతుందని చెప్పారట. తరువాత 1 మాసము రోజులకే శ్రీ 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 గోపానంద నాదుల వారి దర్శనం నాకు లభించింది. వారు నాకు యోగ మహిమ, యోగ సిద్ధి, యోగములను గూర్చి వివరించి నాకు తెలియజేశారు. ఒకసారి స్వామి చెప్పినట్టే ఏమైందిట, యోగ సామ్రాజ్యం అబ్బుతుందని చెప్పారు కదా, అలా స్వామి చెప్పినట్టే శ్రీ 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 గోపానందనాథుల వారు దర్శనం ఈయనకి లభించింట. వారేమో యోగ మహిమ గురించి, యోగనిధి, యోగ సిద్ధి, యోగాల గురించి ఈ సాంబశివరావు గారికి అన్నీ తెలియజెప్పారట. తరువాత చాలా కాలం వరకు స్వామి వారి దర్శనం నాకు లభించలేదు. చాలా కాలం వరకు ఇంకా తర్వాత చీరాల స్వామివారి దర్శనం సాంబశివరావు గారికి లభించలేట.
1961 జూన్ 15వ తేదీన స్వామి నాకు చిలకలూరుపేటలో పునఃదర్శనం ప్రసాదించారు. మళ్ళీ జూను 15న 1961లో ఈయనకి మళ్ళీ స్వామి దర్శనం లభించింట. మీరు నాకు యోగ దీక్షను ఇవ్వలేదే అని నేను స్వామిని అడగ్గా, స్వామి మీ గురు శిష్యులు కొన్ని జన్మలుగా గురు శిష్యులుగా వస్తున్నారు, అది భిన్నము అని చెప్పారట. ఏమన్నారట, మీరు నాకేమీ యోగ దీక్ష ఇవ్వలేదేమిటి అని చెప్పని అడిగితే, మీ గురు శిష్యులు అంటే గోపానందనాథుల వారి దగ్గర అయిన యోగా అంతా అభ్యసించారు కదా, దాని గురించి చెప్పారనమాట. మీ గురు శిష్యులు కొన్ని జన్మలుగా గురు శిష్యులు, వాళ్ళిద్దరు గురు శిష్యులు ఎన్నో జన్మలుగా, అందుకే మళ్ళీ అట్లా పంపించారనమాట. అప్పటికే ఆయన నాకు కొద్దిగా బోధకాలు కనిపిస్తుంది. అప్పటికి స్వామికి బోధకాలు కనిపిస్తుంది అంటే అప్పటికి వచ్చిందనమాట. ఏ ప్రాంతం? 1961 ఆ ప్రాంతంలో కొద్దిగా ఆయనకి. తర్వాత 1965, 66లో చీరాల్లో నాకు ఆయన కనిపించారు. అప్పుడు 61లో కనిపించిన ఆయన మళ్ళీ 65, 66 ప్రాంతంలో మళ్ళీ కనిపించారట, చీరాలలో కనిపించారట. బాగున్నావా అని అడిగారు. నేను నమస్కారం చేశాను. వారు చిరునవ్వు నవ్వి నాకు కాల్చుకోవడానికి సిగరెట్ ఇచ్చారు. మనం చీరాల్లోనే ఉందామా అన్నారు ఆయన అన్నారట. సిగరెట్ ఇస్తే ఈయన కాల్చుకోమని ఇచ్చి మనం చీరాల్లోనే ఉందామా అని అన్నారట. నేను అప్పుడు త్రిపురాంతకంలో వైద్యం చేస్తున్నాను. ఏ కారణము లేకుండానే తరువాత నేను చీరాల నివాసిని అయ్యాను. మరి ఏమిటో మరి లేళ్ళ తెలియదు కానీ ఏ కారణం లేకుండానే సాంబశివరావు గారు మళ్ళీ చీరాల్లో వచ్చి ఆయన అక్కడ స్థిరపడ్డారనమాట. అప్పటి నుంచి స్వామివారితో నాకు పూర్తి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఒక ఊళ్ళోనే ఉన్నారు కదండి స్వామిను సాంబశివరావు గారు, ఇంకా పూర్తిగా పరిచయం ఏర్పడిపోయిందట ఆయనకి. నేను అప్పుడప్పుడు స్వామిని ఏవేవో ప్రశ్నలు అడుగుతుంటే తాను చిత్తూరు జిల్లా వాసినని, కొంతకాలం కడపలో ఉన్నానని, ఎక్కువ కాలం రమణాశ్రమంలో గడిపానని, రమణ మహర్షి దర్శనం అంటే తనకు చాలా ఇష్టమని, తనను రమణానంద అని పిలిస్తే సంతోషిస్తానని చెప్పారు ఆయన. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతూ ఉండేవారట, ఏవో ప్రశ్నలు సాంబశివరావు గారు. అప్పుడు స్వామి చెప్పారట, నేను చిత్తూరు జిల్లా వాసిని, కొంతకాలం కడపలో ఉన్నాను, ఎక్కువ కాలం రమణాశ్రమంలో ఉన్నాను, రమణ మహర్షి అంటే నాకు చాలా ఇష్టం, ఆ దర్శనం అంటే ఇష్టం, నన్ను రమణానంద అని పిలిస్తే నేను సంతోషిస్తాను అని చెప్పారట. శ్రీ చీరాల కృష్ణమూర్తి గారికి వారు సుపరిచితులు. స్వామి ఏం కోరితే అదల్లా కృష్ణమూర్తి గారు సమకూర్చేవారు. కృష్ణమూర్తి గారు ఒక ఆయన ఉండేవారట చీరాల్లో. ఆయన స్వామి ఏది అడిగితే అది సమకూర్చేవారట. ఎక్కువగా కాఫీ భోజనం ఇస్తుండేవారు. ఒకప్పుడు వారి శ్రీవారిని ఏమైనా చెప్పమని వెంబడించారట. ఏదైనా చెప్పండి నాకు అని చెప్పేసి కృష్ణమూర్తి గారు స్వామిని వెంబడించారట. శ్రీవారు దుర్గంధభూయిష్టమైన నీరు తాగుతూ కృష్ణమూర్తి గారిని కూడా తాగమన్నారట. అది చాలా ఇంకా విపరీతమైన దుర్గంధభూయిష్టం, విపరీతమైన వాసన వచ్చేస్తుంట. అలాంటి నీరు స్వామి తాగుతున్నారట. ఆ టైంలో తాగుతూ కృష్ణమూర్తి గారిని కూడా తాగమని చెప్పారట. ఆయన తాగలేకపోయారట. మనం ఎట్ట తాగుతామంటే అట్లాంటి నీళ్లు ఆయన తాగలేకపోయారట. అప్పుడు శ్రీవారు చిరునవ్వు నవ్వి ఇంటికి వచ్చారట. వీళ్ళు ఇంటికి వచ్చారట. తర్వాత కొన్నాళ్ళకి కృష్ణమూర్తి గారికి జబ్బు చేసి మరణించారు. కొంతకాలానికి ఈ కృష్ణమూర్తి గారు జబ్బు వచ్చేసి ఆయనకి మరణించారట. పాప అంటే అప్పుడు నీరు తాగితే ఏమన్నా మరి బ్రతికేవారేమో నేను అనుకుంటున్నాను. ఆయన మరణించడానికి 3 రోజుల ముందుగానే స్వామి ఇంకా కృష్ణమూర్తి గారు 3 రోజుల కంటే బ్రతకరు అని చెప్పారట. ఆయన మరణించే ముందే చెప్పారట, కృష్ణమూర్తి గారు ఇంకా 3 రోజుల కంటే ఎక్కువ ఉండరని చెప్పేశారట. నేను నా అనుభవంలో స్వామివారి మహిమను ఒకదాన్ని చూశాను. నా అనుభవాల్లో స్వామి మహిమను ఒకటి చెప్తున్నారు సాంబశివరావు గారు. నా శరీరం బలహీనమై ఎన్ని మందులు తిన్నా స్వస్థత చేకూరడం లేదు. ఆయన శరీరం బలహీనమైపోయింట సాంబశివరావు గారికి. ఎన్ని మందులు తీసుకున్నా ఆయనకి స్వస్థత లేట. ఒకరోజు నేను స్వామి దగ్గరికి వెళ్ళి నా సంగతి చెప్పుకున్నాను. ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి ఈయన పరిస్థితి చెప్పుకున్నారట సాంబశివరావు గారు. ఆయన ఒక చుట్ట నాకు ఇచ్చి కాల్చమన్నారు. ఓ చుట్ట ఇచ్చారట, కాల్చమన్నారట. శ్రీవారు సహజంగా వారి చేతి గుండా ఏదైనా ఇస్తే ఆ రోజు ఆ వ్యక్తికి అక్కర తీరేటంత డబ్బు వస్తుంది. ఇది నా స్వానుభవం. ఎప్పుడైనా స్వామి చేతితో ఏదైనా ఇచ్చారంటే ఆ రోజు బోళ్ళంత డబ్బు వస్తుంటాయి. అది ఇస్తే తీసుకున్న వాళ్ళకనమాట, ఏది ఇచ్చినా సరే. అదే ఆయనకి ఈయనకి కూడా అనుభవం అంట. అది ఒక్కొక్కప్పుడు స్వామి పరీక్షలు కూడా పెడతారట స్వామి. అవి తట్టుకోవడం కొంచెం కష్టం, చాలా కష్టం అవి తట్టుకోవడం. శ్రీ కృష్ణమూర్తి గారు ఇదివరకు స్వామిని చూసుకున్న విధంగా శ్రీ రామారావు గారు కూడా వారి సేవయందు నిమగ్నులై శ్రీవారిని దైవస్వరూపులుగా పూజిస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఎంతలాగా సేవ చేసుకున్నారు, ఆయన మరణించిన ఆయన అన్నారు కదా, అట్లా రామారావు గారు అని ఆయన కూడా స్వామికి చక్కగా అట్లాగే సేవ చేసుకున్నారట.
స్వామిని దైవస్వరూపులుగా భావించి పూజించుకునేవారట. శ్రీవారు యోగసిద్ధులు, అనిమాద్య ఐశ్వర్య సంభూతులు, పూర్ణ యోగులు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో మిగిలే ఉంటాయి. కనుక ఇప్పటికీ నాకు తెలిసిన వాటితో ఇక ముగిస్తున్నాను. ఇంకా ఒక విషయం ఇప్పటికి ఆయన ఏం చెప్పలేం మనము. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో మిగిలే ఉంటాయి అని చెప్పి ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన తెలిసిన వాటితో ముగించేస్తున్నాను అని చెప్పి మాస్టర్ గారికి లేఖ రాశారు. ఇంకా ఏం రాశారంటే 3/9/1974 చీరాలలో శ్రీ స్వామివారి ఆరాధన జరిగింది. స్వామి శరీరం వదిలేసిన తర్వాత 3/9/1974 చీరాలలో వారి ఆరాధన జరిగింది. ఆ రోజు వేటపాలెం వాస్తవ్యులు, అనేక సత్పురుషులు, సేవ చేసిన వారు అయిన శ్రీ రాజుపాలెం రామచంద్రరావు గారు నాకు కొత్త సమాచారం తెలియజేశారు. కొంతకాలం క్రిందట శ్రీ రామచంద్రరావు గారు పసుమలై స్వామి అని కీర్తినందిన శ్రీ లలితానందులోని సిద్ధపురుషుల సేవా సాంగత్యాలను పొందిన భాగ్యశాలి. ఒకసారి శ్రీ లలితానందులు శ్రీ రామచంద్రరావు గారితో ఇలా అన్నారట: మీ ఊళ్ళో రోడ్డు మీద తిరుగుతూ ఉండే బోధకాల స్వామి చాలా గొప్పవారి సిద్ధపురుషులు. ఆయనే ఆ ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో చాలామంది రోగాది బాధలతో అలమటించేవారు. ఆయన వల్లనే ఆ ఊరు అంతమాత్రంగానే నిలిచింది అన్నారట. ఆ చీరాల ఒక గొప్ప విషయం చెప్పారట ఆయన. లలితానందులు అనే సిద్ధపురుషులు ఆయన చెప్పారట, రామచంద్రరావు గారితో చెప్పారట, మీ ఊళ్ళో రోడ్డు మీద ఒక ఆయన బోధకాల స్వామి తిరుగుతూ ఉంటారు కదా, ఆయన చాలా గొప్పవారు సిద్ధపురుషులు. ఆయన ఊళ్ళో లేకపోతే మీ ఊళ్ళో చాలామంది రోగాలతో అలమటించేవారు. మరి అవధూతలు ఏం చేస్తారంటే అట్లా కాపాడుతూ ఉంటారండి. వాళ్ళు అలా తిరుగుతూ ఏదో ఒక ఊళ్ళో ఉండి అట్లా తిరుగుతూ అందరినీ కాపాడుతూ ఉంటారనమాట. అలా బాధలతో అలమటించేవారు. ఆయన వల్లనే ఆ ఊరు అంతమాత్రంగా నిలిచింది అని చెప్పట. ఆయన వల్ల ఇంకా మీరు ఇట్లా ఉన్నారు, లేకపోతే అసలు ఇలా ఉండేది కాదు ఈ చీరాల గ్రామం అని చెప్పారట. అంత గొప్ప విషయమో చూడండి. వాళ్ళు ఎప్పుడు అంటే మనకి సేవ చేయడానికే వచ్చారనమాట. మనల్ని చూసుకోవడానికే, మనల్ని ఉద్ధరించడానికే వాళ్ళ అవధూతలు అనేది వచ్చారు. మన క్షేమం కోసం వాళ్ళు వచ్చారండి. దత్తస్వామి అలా అవధూతల రూపంలో అవతరిస్తూ వచ్చారనమాట. అది ఈ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు అధ్యాయం 5, అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర. అధ్యాయం 5, శ్రీ చీరాల స్వామి పూర్వ చరిత్ర కేవలం భగవత్కృప వల్లనే జరిగిందని చెప్పక తప్పదు. వారు చీరాలలో సంచరించిన 25-30 సంవత్సరాలలో వారి పూర్వ చరిత్ర కానీ, స్వగ్రామం పేరు కానీ, తమ పేరు కానీ, కులము గురించి కానీ, పూర్వాశ్రమం గురించి కానీ ఎవ్వరికీ ఏనాడు ఆయన చెప్పలేదు. ఎవ్వరికి అసలు ఆయన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పలేట ఆయన. నేను స్వయంగా వారిని తమ పేరు చెప్పమని ఎన్నోసార్లు అడిగాను. మాస్టర్ గారు అడిగారట ఎన్నోసార్లు, మీ పేరు చెప్పండి స్వామి అని. ఆయన ఒకసారి తమ పేరు త్రివేణి స్వామి అని, మరొకసారి రామస్వామి అని చెప్పారు. ఒకసారేమో త్రివేణి స్వామి అన్నారట, ఒకసారేమో రామస్వామి అన్నారట పేరు అడిగితే. అటువంటి వారు ఆయనకు సాటిలేని సేవ చేసిన కాంపౌండర్ చంద్రం గారికి, మరియమ్మకు మాత్రమే తమ పూర్వ చరిత్రను గురించి సూచననిచ్చారు. ఎంతో సేవ చేసిన మనకి మరియమ్మను చంద్రం ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ మాత్రమే ఆయన పూర్వ చరిత్ర ఏంటో చెప్పారట. వారు కొద్ది నెలల్లో సమాధి చెందుతారనగా ఒకరోజు ఉదయం మరియమ్మను నిద్రలేపి శ్రీ స్వామి కడప జిల్లాలో మూలపల్లె వద్ద ఏటికి అవతల గొల్లపాలెంలో ఏటి ఒడ్డున నా సమాధి ఉన్నది, అక్కడికి వెళ్ళిరా అమ్మ అన్నారట. ఆయన ఒకసారి అన్నారట, ఈయన సమాధి చెందుతారనగా కొద్ది నెలల ముందు ఒకరోజు మరియమ్మని నిద్రలేపారట పడుకున్నప్పుడు. స్వామి అన్నారట, కడప జిల్లాలో మూలపల్లి వద్ద ఏరు ఉంటుంది, దానికి అవతల గొల్లపాలెం ఉంటుంది, ఆ ఏటి ఒడ్డున నా సమాధి ఉంది, అక్కడికి వెళ్ళిరా అమ్మ అన్నారట. పాపం మరియమ్మకి ఆ మాటలేమీ అర్థం కాలేదు. మరియమ్మకి అర్థం కాలట, ఈయన ఇక్కడ ఉన్నారు, సమాధి అంటారేంటి, వెళ్ళరమ్మంటారేంటి అనుకుని మరియమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఆమె తిరిగి ఆయన ప్రశ్నించగా చంద్రానికి చెప్పమ్మా, అతన్ని తెలుస్తుంది అన్నారు. మళ్ళీ అడిగింట, ఏంటి స్వామి ఏం చెప్తున్నారు, సమాధి అంటారేంటి, వెళ్ళమంటారేంటి అని అడిగితే చంద్రానికి చెప్పు తెలుస్తుంది అని చెప్పారట. ఇంతలో చంద్రన్ రానే వచ్చాడు. తిరిగి చంద్రానికి కూడా అదే మాటలు చెప్పారు స్వామి. చంద్రం వచ్చినా సరే అదే చెప్పారట. మళ్ళీ
మూలపల్లె సమీపాన ఏటికి అవతల గొల్లెపాలెంలో ఏటి ఒడ్డున తన సమాధి ఉన్నదని దానిని దర్శించమని చెప్పారు ఆయన. మళ్ళీ చంద్రానికి కూడా అదే మాట చెప్పారు. చంద్రం కూడా తికమక పడ్డాడు. చంద్రానికి కూడా మరి ఏమలాగానే అర్థం కాలేదు, తికమక పడ్డట్ట. స్వామి తనకు ఎదురుగుండా కూర్చుని తమ సమాధి కడప జిల్లాలో ఉందనడం అతనికి అగమ్య గోచరంగా తోచింది. అతనికి ఏం అర్థం కాలే, ఇదేమిటిది ఈయన నా ఎదురుగా ఉండే సమాధి ఏమో అక్కడెక్కడో కడప జిల్లాలో ఉందంటారు ఏమిటి అని చెప్పి ఏం అర్థం కాలేట. మీ మాటలు నాకు అర్థం కావట్లేదు స్వామి, వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అడిగట్ట స్వామి, మీ మాటలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పండి అని. నేను చెప్పకూడదయ్యా, ఎవరినైనా తెలిసిన వారిని అడుగు చెప్తారు అన్నాడు స్వామి. నేను చెప్పకూడదు ఆ విషయం, నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడుగు, వాళ్ళు చెప్తారు అన్నారట. మీకంటే తెలిసిన వారు ఎవరు స్వామి, మీరే చెప్పకూడదు అని అడిగింది మరియమ్మ. మీకన్నా ఎవరికి తెలుస్తుంది, మీరే చెప్పండి స్వామి అండి. అందుకు స్వామి నేను చెప్పకూడదమ్మా అన్నారు. మళ్ళీ ఆయన చెప్పకూడదు అన్నారట. అయితే మమ్మల్ని అక్కడికి ఇప్పుడే వెళ్ళమంటారా స్వామి అని అడిగింది మరియమ్మ. కానీ ఇప్పుడే వెళ్ళమంటారా అని. కానీ స్వామి మరేమీ సమాధానం చెప్పలేదు. స్వామి అసలు ఏమి చెప్పలేట. ఇంకా ముందెప్పుడు ఎవరో భక్తులు శ్రీ స్వామిని గొల్లపల్లెకు తీసుకెళ్తారు కాబోలు, అక్కడ వారు ఆకస్మికంగా సమాధి అవుతారు కాబోలు, అప్పుడు వారి సమాధిని దర్శించడానికి తాను అక్కడ వెళ్ళవలసి వస్తుంది కాబోలు, ఆ విషయాన్ని స్వామి తాము బాధపడకుండా మరొక రూపంలో చెప్పారు కాబోలు అనుకున్నాడు చంద్రం. చంద్రం ఏమనుకున్నాడు, అతనికి ఏమర్థమైంది పాపం. స్వామి ఏమనుకున్నారంటే స్వామిని ఎవరైనా భక్తులు గొల్లపల్లెకి తీసుకెళ్తారు, అక్కడ వారు ఆకస్మికంగా సమాధి చెందుతారు, అప్పుడు వారిని సమాధిని దర్శించడానికి నేను అక్కడికి వెళ్ళాలి కాబోలు, నేను బాధపడకుండా ఈ రకంగా ఆయన స్వామి చెప్తున్నారు అని అనుకున్నట్ట. అతను అలా అనుకున్నాడు. కొద్ది కాలానికి నేను స్వామి దర్శనార్థం చీరాల వెళ్ళగా వారు నాకు స్వామి చెప్పిన మాటలు చెప్పారు. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే స్వామి దర్శనానికని మాస్టర్ గారు వెళ్ళారట. వెళ్తే అప్పుడు మాస్టర్ గారితో చంద్రం చెప్పాట, ఇట్లా చెప్పారండి ఆయన. అందుకు నేను అది దేవరహస్యమని దాన్ని ఎప్పుడూ వెల్లడి చేయవద్దని చంద్రం మరియమ్మలకు చెప్పి నేను ఆ వివరాలను బట్టి పరిశోధిస్తానని వారికి వాగ్దానం చేశాను. ఈ దేవరహస్యం మీరెవ్వరికి చెప్పకండి అని చెప్పారట చంద్రానికి మరియమ్మకి. నేను దాని గురించి పరిశోధిస్తాను, మీరు మాత్రం ఎవరికి చెప్పకండి అన్నారట. నా ప్రయత్నం ఫలించే లోపలే శ్రీ స్వామి సమాధి చెందారు. అది ఏమిటా అని కనుక్కుందాము అక్కడికి అనుకునే లోపే స్వామి సమాధి చెందేశారు అనమాట. కానీ నేను ఆ విషయాన్ని వదిలిపెట్టక ఆ తర్వాత మా కాలేజీ విద్యార్థి, మా ఆధ్యాత్మిక సోదర బృందంలో సన్నిహితుడు అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డికి వివరాలను వ్రాసి కాలేజీ సెలవుల్లో గొల్లపల్లికి వెళ్ళి అక్కడ పరిశోధించి వివరాలను నాకు తెలపమని వ్రాశాను. ఇంకా మాస్టర్ గారు అయినా సరే వదలలేదు. ఆయన చెప్పింది చీరాల స్వామి చెప్పింది ఆయన సమాధి అయినా సరే వదలకుండా అసలు ఎందుకు చెప్పారో ఆయన కనుక్కుందామని చెప్పేసి ఒక కాలేజీ విద్యార్థి మాస్టర్ గారికి తెలిసిన కాలేజీ విద్యార్థి ఒక అతను ఉంటే, రామకృష్ణారెడ్డి అని ఆయన ఉంటే ఆయనకు అన్నీ రాశారట. ఇలా ఈ ప్లేసు అక్కడికి వెళ్ళి స్వామి గురించి ఏం చెప్పారో అక్కడ పరిశోధించండి అని చెప్పి రాసి పంపించారట. అలాగే చిరంజీవి రామకృష్ణారెడ్డి మూలపల్లెకు వెళ్ళి అక్కడ తాను తెలుసుకున్న విషయాలను 27/8/1973 ఈ క్రింది విధంగా నాకు జాబు రాశాడు. అప్పుడు ఆయన రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళారట. వెళ్ళి ఆయన అంతా చూసి అన్ని విషయాలు తెలుసుకొని మాస్టర్ గారికి ఉత్తరం రాశారట. ఏం రాశారో చూద్దాం. చీరాల స్వామి చెప్పిన గొల్లపల్లె యందలి విషయాలను తెలుసుకోవడానికి నాకు 23/8/73 గురువారం నాడు మా ఊరి నుండి బయలుదేరి తిన్నగా కడపకు వెళ్ళాను. వాళ్ళ ఊరి నుంచి ఆయన కడపకి వెళ్ళారట. అక్కడి నుంచి నా స్నేహితుని ఇంటికి వెళ్ళి 25 శనివారం నాడు తెల్లవారుజామున గొల్లపల్లెకు ప్రయాణం సాగించాను. ఉదయం 8 గంటలకు సిద్ధవటం చేరుకుని అక్కడ గొల్లపల్లెను గురించి విచారించగా 2 గొల్లపల్లెలు ఉన్నట్లు తెలిసింది. సరే అక్కడ ఒక చోట ఆగి అక్కడ గొల్లపల్లె గురించి అడిగితే 2 గొల్లపల్లెలు ఉన్నాయటండి. ఇప్పుడు ఏదో అలా తెలుస్తుంది. అప్పుడు నేను ఒక గొల్లపల్లెకి వెళ్ళి విచారించాను. సరే చూద్దామని చెప్పేసి ఒక గొల్లపల్లెకి వెళ్ళారట. అక్కడ మనం అనుకున్నమేమి సమాధి మొదలైనవి లేవు, అక్కడ ఏమీ లేవుట, సమాధి కానీ ఇంకేమీ లేవుట. వెంటనే ఇంకో గొల్లపల్లెకు సైకిల్పై ప్రయాణం సాగించాను. ఇంకో గొల్లపల్లెకి వెళ్ళారట సైకిల్ వేసుకొని. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద ఒక గొప్ప వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి కూర్చుని ఉన్నారు. కొంత దూరం వెళ్తే ఓ చెట్టు కింద ఎవరో గొప్ప ఆయనంటండి కాషాయ వస్త్రాలు వేసి కూర్చుని ఉన్నారట. నేను ఆయనను చూచిన వెంటనే సైకిల్ దిగి నమస్కరించాను. ఏం నాయన ఎక్కడికి వెళ్తున్నావు అని పలకరించారు ఆయన. ఆయన అడిగారట, ఏం నాయన ఎక్కడికి వెళ్తున్నావు? నేను నమస్కారం పెట్టారట. నేను వెళ్తున్న పని గురించి వివరంగా ఆయనతో చెప్పాను. ఆయనతో అన్ని వివరాలన్నీ చెప్పారట. ఇలాగా
చీరాల స్వామివారు ఉన్నారు, ఆయన ఇట్లా చెప్పారు, దానికోసం నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పారట. అప్పుడు ఆయన గొల్లపల్లెకు పక్కనే మూలపల్లె ఉన్నదని, ఆ ఊరికి అరపర్లాంగు దూరంలో ఒక ఏరు ఉందని, ఆ ఏటికి పక్కనే శ్రీ స్వామి సమాధి అయినారని నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఆయన అడ్రస్ చెప్పారు. అక్కడ ఎంత విచిత్రమో చూడండి. నేను వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఎవరో కాషాయ వస్త్రాలు ధరించి ఒక ఆయన సాధువు ఈయనకి వివరాలన్నీ చెప్పారట. అప్పుడు నేను మూలపల్లె పక్కన కాదు గొల్లపల్లెలో సమాధి ఉందా అని అడిగాను. నేను అన్నది మూలపల్లె పక్కన కాదు గొల్లపల్లెలో కానీ సమాధి ఉందా అని అడిగారట. అందుకు ఆయన నీకు చెప్పింది ఎవరని ప్రశ్నించారు. నేను చీరాల స్వామి విషయం ఆయన చెప్పిన విషయము చెప్పగా ఆయన మీకు చెప్పిన స్వామి మూలపల్లె అని చెప్పి ఉంటారు, మీరు వినడంలో గొల్లపల్లె అని పొరపాటు జరిగి ఉంటుంది. అయినా గొల్లపల్లె మూలపల్లె దగ్గర దగ్గరగానే ఉన్నాయి కనుక ఏ పేరు చెప్పినా పర్వాలేదు, అది మూలపల్లెలోనే ఉంది. ఆయన చెప్పినప్పుడు ఏదో మీరు సరిగ్గా వినండరు, అయినా రెండు పక్క పక్కనే ఉన్నాయి, మూలపల్లెకి వెళ్ళని చెప్పారట. నువ్వు మూలపల్లెకి వెళ్ళు తెలుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్లు నేను మూలపల్లెకు పోయి చూడగా నిజంగానే అక్కడ ఏటి ఒడ్డున ఒక సమాధి ఉంది. నిజంగానే అక్కడ సమాధి ఉందిటండి. అసలు ఎంత విచిత్రం చూడండి. ఆయన శరీరంతోనే ఉన్నారు కానీ నా సమాధి అక్కడ ఉందని చెప్పారట. ఆ సమాధి గురించి, ఆ సమాధి నొందిన స్వామిని గురించి అక్కడి వారిని విచారించగా వారి వివరాలు నాకు చెప్పారు. ఆ సమాధిలో ఎన్నో సంవత్సరాల కిందట ఒక యోగి జీవ సమాధి అయినారట. ఆ సమాధి ఆయన స్వామివారి పేరు అయ్యవార రెడ్డి అట, పాకనాటి కాపు అట. ఆయన తన చిన్నతనంలో ఆవులను మేపడానికే ప్రతిరోజు ఆ గ్రామ సమీపంలో ఉన్న కొండకు పోయేవారట. అలా ఆవులను కాస్తుండగా ఆ ఆవుల్లో ఒకటి సాయంత్రం వరకు మందలోనే తిరుగుతూ సాయంత్రం ఆవులన్నీ తిరిగి వస్తుంటే అది మాత్రం కనిపించకుండా రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి తిరిగి ఉదయం మందయందు కలుసుకునేదిట. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకరోజు ఆవు ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలని దాని వెంట జాగ్రత్తగా ఈయన వెళ్ళారట. అది ఒక కొండ మీదకి వెళ్ళింట. అక్కడ కొంతమంది ఋషులు ఈ ఆవు పాలు పిండుకోవడం ఈయన చూశారట. అదే సమయంలో ఆయనను వాళ్ళు కూడా చూచి దగ్గరికి పిలిచి నోరు తెరవమని నాలుక మీద ఏదో రాశారట. అంతే. అప్పటి నుంచి ఆయన ఆవులను మేపడం మానివేసి ధ్యాన నిమగ్నులై ఉండేవారట. ఒక విషయం తెలిసింది, ఒక స్వామి, ఒక యోగి ఎన్నో సంవత్సరాల క్రితంట ఒక యోగి అక్కడ జీవ సమాధి అయిపోయారట. జీవ సమాధి అంటే బతికొండగానే వాళ్ళు సమాధి అవస్థకి వెళ్ళిపోతారు, కూర్చుని సమాధి అయిపోతారు అనమాట, జీవ సమాధి అంటారు. ఆ సమాధి అయిన స్వామి పేరిట అయ్యవార రెడ్డిట, పాకనాటి కాపులట. ఈయన చిన్నతనంలోనే ఆవులు మేపుకోవడానికి ప్రతిరోజు ఆ గ్రామ సమీపంలో ఉన్న కొండకి వెళ్ళేవారట. అలా ఆవులను కాస్తుండగా ఆ ఆవుల్లో ఒకటి సాయంత్రం వరకు మందలో తిరుగుతూ సాయంత్రం ఆవులన్నీ తిరిగి వస్తుంటే అది మాత్రం కనిపించకుండా రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి తిరిగి ఉదయం వాటి మందలో కలుస్తూ ఉండేట. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒకరోజు ఈ ఆవు ఎక్కడికి వెళుతుందో కనిపెట్టాలని ఈయన జాగ్రత్తగా వెళ్ళారట. అది ఒక కొండ మీదకి వెళ్ళింట. అక్కడ కొంతమంది ఋషులు ఈ ఆవు పాలు తీసుకుంటున్నారట, పిండుకోవడం చూశారట. అదే సమయంలో ఈయనను వాళ్ళు కూడా చూశారట, ఈయన్ని వాళ్ళు కూడా చూశారట ఋషులు. దగ్గరికి పిలిచి నోరు తెరవమని నాలుక మీద ఏదో రాశారట ఆ ఋషులు. అంతే. అప్పటి నుంచి ఆయన ఆవులను మేపడం మానివేసి ధ్యాన నిమగ్నులై ఉండేవారట. ఆ సమాధి పక్కనే ఉన్న ఏటి యందు ఒక చోట లోతైన మడుగు ఉందిట. ఈయన ఉదయం 5 గంటలకు ఆ మడుగులో ప్రవేశించి మధ్యాహ్నం 11 గంటలకు వెలుపలికి వచ్చేవారట. ఈయన ఏం చేసేవారట, అదే ఈయనకి ఆ సిద్ధి లభించిన తర్వాత, యోగ సిద్ధి వచ్చిన తర్వాత, అదే ఋషులు రాసి అలా అయిన తర్వాత ఆయన ఆ ఏట్లో దిగేవారట. ఉదయం 5ంటికి తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 11ంటికి బయటకు వచ్చేవారట. ఇంకా ఎన్నో విషయాలు ఆ గ్రామంలోని వారి వల్ల తెలుసుకున్నాను. అవన్నీ ఉత్తరంలో వ్రాయడానికి వీలు పడదు కనుక ప్రత్యక్షంగా మీతో చెప్తాను. ఇంకా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నేను అది మీకు ఉత్తరంలో రాయడం కుదరదు, నేను వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పారట. శ్రీ స్వామివారు అక్కడ జీవ సమాధి అయినారు. ఇప్పటికీ ప్రతి మంగళవారము శనివారాల్లో ఆ సమాధికి పూజలు జరుగుతున్నాయట. ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు ఆరాధనోత్సవాలు జరుగుతాయట. దీనిని బట్టి స్వామి మూలపల్లెలో జీవ సమాధి అయినారని తెలుస్తున్నది. శ్రీ స్వామి అక్కడ జీవ సమాధి అయిపోయారట. ఇప్పటికీ ప్రతి మంగళవారం శనివారంలో ఆ సమాధికి పూజలు జరుగుతూ ఉంటాయట. ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు ఆరాధనోత్సవాలు కూడా అక్కడ జరుగుతాయట. దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ చీరాల స్వామివారు మూలపల్లెలో జీవ సమాధి అయ్యారని తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఆయన చీరాల్లో ప్రకటన అయ్యారనమాట అండి. ఆయన జీవ సమాధి అయిపోయిన ఈయన అక్కడ మళ్ళీ ప్రకటన అయ్యారనమాట.
ఇది ఒక అంతు చక్కని విషయం మనకి. అది ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయిందండి. చాలా అద్భుతమైన గ్రంథం ఇది. మాస్టర్ గారు చాలా చక్కగా మనకు అర్థమయ్యేలాగా చక్కగా వివరించారు. రేపు ఈ గ్రంథంలోనే మనకి పొందుపరిచింది ఏంటంటే అవధూత శ్రీ రాకాడి బాబా చరిత్ర కూడా మనకి ఇందులో పొందుపరిచారు. రేపటి నుంచే అది మనం చదువుకుందాం. అవధూత శ్రీ రాకాడి బాబా చరిత్ర. ఈ గ్రంథంలో ఏంటంటే చీరాల స్వామివారిది, రాకాడి బాబాది రెండు కలిపి ఉంటాయి. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. చీరాల స్వామివారిది పూర్తయిపోయింది. రేపటి నుంచి మనం రాకాడి బాబా చరిత్ర చదువుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. రాకాడి బాబా వారిని మాస్టర్ గారు దర్శించుకోవడానికి వెళ్తారు. ఇంకా అది చదువుకుంటే చాలా అద్భుతం అన్నమాట. నాకు మాస్టర్ గారి గురించి తెలిసిన ఫస్ట్లో పెద్దవి ఎక్కువ ఉంటే చదవలేనని చెప్పి నేను రాకాడి బాబా చరిత్ర చదివానండి. ఫస్ట్ చదివినప్పుడు అంటే చరిత్రలు చదువుదామని స్టార్ట్ చేసినప్పుడు చిన్నదాంతో మొదలు పెడదామని రాకాడి బాబా చదివాను. చాలా అసలు అద్భుతం అన్నమాట. నాకు ఇప్పటికే అది మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మనం రేపు రాకాడి బాబా వారి చరిత్ర మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.